జగన్ వద్దని కోరుకుంటున్నారు. ఆ ఆస్పెక్ట్లోకి జగన్తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు బెటరే కదా ఇప్పుడు. ఆయనకి మళ్ళీ జీతం పెంచలా, ఈయన ఇంటర్న్ రిలీఫ్ ఏమి ఇవ్వాల. కానీ ఇక్కడ అంటూ ముందైతే ఇది పోకుండా ఉంటే చాలు, టైంకి జీతం వస్తుంది అనేటటువంటి ఏది 1వ తారీఖుకే జీతము పడుతుంది, 1వ తారీఖుకే పెన్షన్లు వస్తున్నాయి. అది అడ్మినిస్ట్రేటివ్గా అతిపెద్ద మార్పే కదా. అది 5 ఏళ్లలో జగన్ చేయలేకపోయాడు కదా. ఆ ఆస్పెక్ట్లో బెటరే కదా. అవును అవును. కానీ 100 రోజుల విజయాల మీద చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న ఒకవేళ సచివాలయ ఉద్యోగుల వ్యవహారంలోనో వాలంటీర్ల విషయంలోనో పెండింగ్లో పెట్టింది అనుకోవాలా, ఈ 100 రోజుల్లో వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా, ఇంకా టైం ఉందా? ఖచ్చితంగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక హామీని విస్మరించారు అన్నది నిజం. అందులో వాలంటీర్లు అనేటటువంటిది ఒక వ్యవస్థీకృత హామీ, మిమ్మల్ని ఉంచుతాం, కంటిన్యూ చేస్తాం, జీతాలు పెంచుతాం అని చెప్పి ఇచ్చిన హామీని విస్మరించడం, దానికి వివరణ లేకపోవడం, దబాయించడం అన్నటువంటిది ఖచ్చితంగా ఒక ఘోరమైనటువంటి తప్పిదమే. కాకపోతే దాన్ని భవిష్యత్తులో కూడా సరిచేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించటం. మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ వద్దనుకున్నాం, లెట్ దెమ్ లివ్, వాళ్ళకి ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఇస్తాం అంటే వేరు. ఒక్కసారిగా నడి రోడ్డు మీద పెట్టేసి ఏమీ తేల్చకుండా వదిలేస్తే కరెక్ట్ అయినటువంటి పద్ధతి అది.